బేకరీలో కర్రీ పఫ్ కొన్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ లక్ష్మీ బెంగళూరు బేకరీలో పిల్లల కోసం శ్రీశైల అనే మహిళ ఎగ్ పఫ్, కర్రీ పఫ్లను కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కర్రీ పఫ్ను తింటుండగా పంటికి ఏదో గట్టిగా తగిలింది. దీంతో అనుమానం వచ్చి కర్రీ పఫ్ను తెరిచి చూసి బిత్తరపోయారు. నిశితంగా పరిశీలించగా అందులో చనిపోయిన చిన్న పాము పిల్ల కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళన చెందిన తల్లి శ్రీశైలమ్మ కర్రీ పఫ్ను తీసుకుని సంబంధిత బేకరీ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. అయితే ఇవన్నీ మామూలేనని బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చామని సీఐ తెలిపారు. మేము స్కూల్ నుండి వచ్చినాం సార్. వస్తుంటే నేను మా బాబు మా పాప ముగ్గురం వస్తుంటే పిల్లలు బేకరీ అక్కడ ఫుడ్ ఐటమ్స్ పోయినాము. పోతే ఇంకా కర్రీపప్పు ఎగ్ పప్పు తీసుకున్నాం. తీసుకుంటే ఎగ్ పప్పు ఉండి మా బాబు తిన్నాడు. కర్రీపప్పు నేను ఇంటికి తీసుకుపోయి కొద్ది కొరికి చూసినాక నాకు అట్లా తినబోద్ది కాదట్లా మొత్తం చించి తినే వరకు షాక్ అయినా నేను. అసలు మొత్తం తీసి అక్కడ పెట్టేసిన, పిల్లలకి నేను చూపించలే, అక్కడ పెట్టేసిన, ఇట్లా నార్మల్గా పెట్టేసి ఇంకా నాకు ఏం చేయాలో మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలో అర్థమయ్యే కాలేదు. భయం అయ్యి అక్కడ పెట్టేసినాయి. ఇక పిల్లలకి కానీ చూపెట్టలేదు. తర్వాత ఉండి ఇంతుంది పాము పిల్ల వచ్చింది దాంట్లో కర్రీపప్పులో. ఇక్కడ బేకరీ ఉంటుంది జడ్చర్ల, బేకరీ శ్రీ లక్ష్మీ బెంగళూరు బేకరీ జడ్చర్ల. అక్కడ వెళ్ళినాక ఆయన ఏమన్నాడు, క్యాజువల్గానే ఇవన్నీ తెలియటివి కూరగాయల దాంట్లో వస్తుంటాయి, మామూలుగానే ఇట్లా చేస్తుంటామా అని చెప్పిండు. ఈరోజు జడ్చర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ అయ్యంగార్ బేకరీలో కర్రీ పఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం రాగా అటు బేకరీని సందర్శించడం జరిగింది. అటు ఎవరైతే కర్రీ పఫ్ తిందామని వెళ్ళిండ్రో ఆ బాధితులు ఈరోజు పోలీస్ స్టేషన్కి రమ్మని ఫిర్యాదు చేయమని చెప్పాము. ఆ ఫిర్యాదు రాగానే వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సహాయంతో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది.